अलबेला सजन आयो रे, अलबेला सजन आयो रे, मुराहत वरसो कर आयो रे, अलबेला सजन आयो रे. ఇలాంటి గజల్స్ మనం బోలెడన్ని మన చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. మరి ఒక్కొక్క గజల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని మనందరి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని చక్కటి మన్ననలు పొందుతున్న హిమజా రామం గజల్ సింగర్ మనతో ఉన్నారు మన వనితా స్టూడియోలో. ఆవిడతో మరి తన అనుభవాలు, తను ఎలాంటి గజల్స్ని ఇంకా మనందరికీ వినిపించబోతుందో ఆవిడ మాటల్లో షేర్ చేసుకుందాం. లెట్స్ వెల్కమ్ హా. నమస్తే హిమజా గారు. స్వాతి గారు బాగున్నారా? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? బాగున్నానండి. సో హిమజా రామం చాలా చాలా బాగుంది పేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గజల్స్, మీరు మీ పేరు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అంటే హిమజా రామం అంటే ఏంటి? రామం ఏంటి? అంటే ముందుగా నాకు హిమజా అనే పేరు పెట్టారు. రామం అంటే పేరుకు కొంచెం పెద్ద కథే ఉంది. చెప్పండి. పర్లేదు. ఓకే. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు నాన్న వద్దనుకున్నారంట. అంటే 3 months ఆ టైంలో. అంటే అమ్మాయి అని తెలిసి కాదు, జనరల్గానే. నాకంటే ముందు 2 అన్నయ్యలు ఉన్నారు. అయితే నాన్నగారికి మాకు రిలేటివ్స్ ఉన్నారు, గీతాంజలి సీతారామం అని. వారు మీరు అవాయిడ్ చేయొద్దు, మేము మీరు కానీ మాకు ఇవ్వండి, ఆ బేబీని మేము పెంచుకుంటాం అని అడిగారు. ఓకే. సో ముందు నాన్న ఒప్పుకున్నారు. తర్వాత అమ్మాయి పుడితే ఇవ్వము కానీ అబ్బాయి పుడితే ఇస్తామని చెప్పారు. ఎవరు? మీ నాన్నగారు? మా నాన్నగారు. వారికి నేను పుట్టాను, ఇంకా ఒకతే అమ్మాయిని కదా, ఇవ్వలేకపోయారు. అయితే మా అమ్మ మాత్రం ఇంకా అభిమానంతో వారి పేరు అక్కడ గీతాంజలి సీతారామం, వారిలోని ఆ రామం తీసుకొచ్చి నాకు పెట్టుకున్నారు అనమాట. ఓకే. వాళ్ళకు వాళ్ళ పేరు పెట్టుకునేందుకు వాళ్ళు హ్యాపీయేనా? చాలా హ్యాపీ. అంటే అదే నేను నన్ను ఇవ్వలేదనే ఒక బాధ ఉంది, కానీ ఆ పేరుతో మీరు ఉన్నాను. వెరీ నైస్ అండి. మంచి ఆలోచన అమ్మగారిది కూడా. ఎవరు నొప్పించకుండా తాను నవ్వక అన్నట్టు బాగుంది. వెరీ నైస్ ఆఫ్ యూ. సో యాక్చువల్లీ హిమజ గారు, అంటే మీ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడి నుండి ఎక్కడ పుట్టారు, ఎలా? మాది ప్రాపర్ అంతా భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అండి. నేను అక్కడే చదువుకున్నాను. మ్యారేజ్ అయ్యి 12 years అవుతుంది. మా అమ్మగారు వచ్చేసి ఇందిరా బైరి గారు, ఆవిడ గజల్స్ రాస్తారు, కవయిత్రి. మా నాన్నగారు వచ్చేసి రామ్ శంకరయ్య, వారు సింగరేణి ఎంప్లాయ్, రిటైర్ అయ్యారు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి శ్రీధర్, వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు 2 అబ్బాయిలు ఉన్నారు. నేను లైక్ మీరు అలా కనిపించట్లా, 2 అబ్బాయిల మదర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. వెరీ నైస్. నేను హౌస్ వైఫ్నే ఫస్ట్. నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు పాటలు పాడాలని కానివ్వండి, గజల్ పాడాలని కానివ్వండి ఎప్పుడు అనుకోలేదు. ఓకే. అనుకోకుండా ఇంకా అలా జర్నీ స్టార్ట్ అయింది, గజల్ జర్నీ. నేను 4 సంవత్సరాల నుంచి గజల్లు పాడుతున్నాను తెలుగులో. ఓకే. అంటే చిన్నప్పటి నుండి మీరు, అంటే జనరల్గా మన పేరెంట్స్ అమ్మో నాన్నో అమ్మమ్మో నాన్నమ్మో ఎవరో ఒకరు పాడుతూ ఉంటే కొంచెమైనా మన బ్లడ్లో వస్తుందండి. సో అమ్మ బేసిక్గా రాస్తారు కాబట్టి, సో ఆ చిన్నప్పటి నుండి ఆ ప్రభావం మీ మీద ఏమైనా పడిందా? అంటే రాస్తారు, పాడతారు కూడా. అమ్మ కంటే ఇంకా అమ్మమ్మ చాలా బాగా పాడతారు. అమ్మమ్మది అమ్మకు వచ్చింది, అమ్మది మీకు వచ్చింది, అలాగా. ఓకే. సో అమ్మ ఎప్పుడు రాయడం స్టార్ట్ చేశారు? ఆవిడ చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచే, స్కూల్ డేస్ నుంచే కవితలు రాస్తూ ఉండేవారు. ఇంకా తర్వాత ఎప్పటికీ జర్నీ అలా నడుస్తూనే ఉంది. గజల్లు మాత్రం ఒక రీసెంట్గా, అంటే ఒక 5-6 years నుంచి గజల్లు తెలుగులో రాయడం మొదలు పెట్టారు. ఓకే. నేను నా గజల్ జర్నీ కూడా అమ్మతోనే స్టార్ట్ అయింది. ఓకే. అంటే ఆవిడ ఏమైనా మీకు సలహాలు సూచనలు ఇచ్చారా? నేను రాస్తాను, నువ్వు పాడు అని? అసలు ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పుడు గజల్ రాయమని కానీ, అంటే ఏదైనా రాయమని కానీ, పాడమని కానీ, చదవమని కానీ ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏమీ చెప్పరు. హ్యాపీ చైల్డ్ చిన్నప్పటి నుంచి. వెరీ కూల్. ఓకే. నేను 2016లో, అంటే 2015లో అమ్మ ముందు గజల్లు రాస్తున్నవి FBలో పోస్ట్ చేయడం, జనరల్గా బుక్స్లో నేను చూశాను. అమ్మ గజల్ అంటే ఏంటి అప్పుడు మామూలుగా తెలుసుకున్నాను, కానీ నాకు ఎప్పుడు పాడడం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అంటే పాడుతాను, వచ్చు,
పాడుతుంటాను కానీ సీరియస్గా ఎప్పుడు సింగింగ్ని తీసుకోలేదు. 2016 ఫిబ్రవరిలో మా అమ్మగారు రాసినటువంటి తెలంగాణ గజల్ కావ్యం అనే పుస్తకావిష్కరణ త్యాగరాయ గాన సభలో జరిగింది నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా. సో నేను అప్పుడు నారాయణ రెడ్డి గారిని కలవాలనే నేను అక్కడికి వెళ్ళాను. మనకి ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, నారాయణ రెడ్డి గారిని చిన్నప్పటి నుంచి మన పుస్తకాల్లో లెసన్స్ కానివ్వండి, వారివి సినిమాలో పాటలు కానివ్వండి చూసి వారంటే ఇష్టంతో వెళ్ళి కలవాలి చూడాలి అని చెప్పేసి వెళ్ళాను నేను. ఆ అకేషన్లో ఒక గజల్ పాడడం జరిగింది నేను అక్కడ నారాయణ రెడ్డి గారి ముందు. అప్పటికప్పుడు పాడారా? అంటే కొంచెం ముందు నుంచే పాడుతున్నాను కదా. అప్పుడు పాడిన గజల్ ఏంటి పాడండి? అప్పుడు వర్షం మీద పాడాను. ఓకే, మా కోసం ఆ పాట. షూర్గా. చల్లగా తొలివాన నా పైన కురిసింది, చిరుజల్లు చల్లగా నా మనసు తడిసింది. చల్లగా తొలివాన నా పైన కురిసింది, చిరుజల్లు చల్లగా నా మనసు తడిసింది. రాలేటి చినుకమ్మ రాగాలు తీయగా తనువమ్మ తనువంతా, తనువమ్మ తనువంతా నాట్యమై కురిసింది. చల్లగా తొలివాన నా పైన కురిసింది, చిరుజల్లు చల్లగా నా మనసు తడిసింది. ఈ గజల్ అక్కడ నారాయణ రెడ్డి గారు ముందు పాడాను. వారు స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయాక నువ్వు బాగా పాడావు, బాగానే పాడుతున్నావు, ఇంకే మీ అమ్మ గజల్లన్నీ నువ్వే పాడు అలాగా అన్నారనమాట. కొన్ని గజల్స్ ఆ తెలంగాణ ఆ గజల్ కావ్యం అనే మా అమ్మగారి బుక్ లోంచి ఒక 2-3 గజళ్ళు చెప్పారు. చెప్పి బాగున్నాయి, నీ వాయిస్ బాగుంది, నువ్వు బాగానే పాడుతున్నావు తెలుగు గజళ్ళు, నువ్వు పాడొచ్చు అని అన్నారు. సో అప్పుడు నేను అనుకున్నాను ఇంకా సింగింగ్ సీరియస్ గా తీసుకున్నాను. అంటే మనకి అంత పెద్ద వారు చెప్పినప్పుడు అది ఓకే అని, అంటే చాలా గొప్పగా ఉంటుంది. ఉన్న టాలెంట్ మీకు తెలియదు, అంత పెద్దవారు ఒక్కసారి అలా దాన్ని గుర్తించగానే దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. అవును, అంతే. ఓకే, ఇంకా అప్పుడు నేను తెలుగు గజల్ పాడాలని చెప్పి తెలుగు గజల్ చరిత్ర ఏంటి అంటే మనం పాడాలనుకోగానే ఒక సింగర్ ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు దాని గురించి ఏంటి తెలుసుకోవాలి అని తెలుసుకున్నప్పుడు ఒకంత భయం వేసింది. ఎందుకంటే ఉర్దూ హిందీ గజల్ చరిత్ర ఉన్నంత స్పష్టత మనకు తెలుగు గజల్లో లేదు. ఎందుకంటే గజల్ అంటే అర్థం వచ్చేసి చాలా రకాల అర్థాలు ఉన్నప్పటికీ ఎక్కువగా తీసుకునేది ఏంటంటే ప్రియురాలితో సంభాషణ, ప్రియురాలితో సల్లాపం ఇలా వస్తాయి మీనింగ్స్. అంటే ఓన్లీ ప్రేమ గీతాలు, ప్రేమ విరహం ఇవి మాత్రమే సబ్జెక్ట్ వస్తువులు అనమాట గజల్కి. మన తెలుగులో వచ్చేసరికి ముందుగా అంటే దాశరథి గారు గజల్ రాశారు, దాని తర్వాత సామల సదాశివ గారు వారు రాశారు, నారాయణ రెడ్డి గారు కూడా రాశారు. ఎక్కువ నారాయణ రెడ్డి గారు ఉన్నాయి కదా. అయితే నారాయణ రెడ్డి గారు ఏం చేశారంటే గజల్ అనే ఇంత గొప్ప సాహితీ ప్రక్రియ, దీన్ని కేవలం ఈ ప్రేమ విరహం వీటికి అంకితం ఎందుకు చేయాలి, మనం సామాజిక అంశాలపై మనం ఎందుకు గజల్లు రాయకూడదని చెప్పి మొదటగా వారు గజల్లు రాయడం జరిగిందనమాట. అంటే అమ్మ మీద ఇలాగా సామాజిక అంశాల మీద గజల్లు రాసి వారే పాడారు స్వయంగా. మీరు యూట్యూబ్ లో చూస్తే కూడా కొన్ని లక్షల వ్యూస్ ఉంటాయి. ఆ మార్పు వారు తీసుకొచ్చారు. ఇంకా తర్వాత అందరూ ఆ మార్పు జనాదరణ పొందింది కాబట్టి ఆ మార్పుని అందరూ అనుసరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా గజల్ అంటే మీ పేరే వినిపిస్తోంది. లేదు, ఇంకా సీనియర్స్ ఉన్నారు, జ్యోతిర్మయి మల్లా గారు పాడుతున్నారు. వారు అంటే నేను ఈ గజల్ గురించి తెలుసుకుంటున్నప్పుడు ముందుగా తెలుసుకోవడం జరిగింది. ఎలా అంటే మేడం పాడిన సాంగ్స్ గజల్స్ కూడా నేను విన్నాను, స్పీచ్లు కూడా. అంటే తెలుగు గజల్ ఏంటి, ఎలా ఉంటుంది, ఇది అంతా తెలుసుకోవాలి వివరంగా. సాహిత్యం మీద కూడా ఒక అవగాహన అనేది ఉండాలి పాడేవారికి కూడా. ఆ తర్వాత కొత్తకాపు స్వరూపారాణి గారు మన తెలంగాణలో ఇక్కడ తొలి మహిళా గజల్ గాయని ఆవిడ
ఆవిడ దగ్గర కూడా చాలా వరకు నేను కొన్ని ఈ గజల్ గానంలో మెలకువలు నేర్చుకున్నాను. ఓకే, అంటే ఎలా లైక్ ఇప్పుడు మనం మామూలు సాంగ్స్ పాడడంలో అండ్ గజల్ పాడడంలో చాలా తేడా ఉంటుంది. మనకు ఆ గమకాలు కానీ కొంచెం ఒత్తి పాడడం కానీ, బికాజ్ మనం మిగతా పాటల్లో అయితే మనం ఇంత డెప్త్ గా పాడం. గజల్ ఒకటి మన లోపల ఇన్నర్ ఫీలింగ్స్ అన్ని పెట్టి పాడాల్సి ఉంటుంది. అంటే ఎక్కువగా ఏం డిఫరెన్సెస్ ఉంటాయి అంటారు? గజల్ వచ్చేసి ముందు సాహితీ ప్రక్రియ, అది యాజ్ ఏ సింగర్గా గజల్ పాడే గాయనిగా సాహిత్యాన్ని కూడా మనం గుర్తుపట్టగలగాలి. అంటే గజల్ వచ్చేసి ద్విపదలతో ఉంటుంది, అంటే అన్ని రెండు ఉంటుంది, కానీ రెండు లైన్లు ఉన్న ప్రతిదీ గజల్ అయిపోదు. ఆ తేడానే గమనించాలి. ఇందులో మొదటి పల్లవిని మత్లా అంటారు, దాని తర్వాత షేర్లు ఉంటాయి, చివరి షేర్ ని మక్తా అంటారు. ఇందులో కవి నామముద్ర ఉంటుంది, తకల్లుస్ అని. సో ఇవి ఇందులో కాఫ్యాలు ఏంటి, రదీఫ్ ఏముంది, ఇలాంటివన్నీ మనం గుర్తుపట్టగలగాలి. సో గజల్ యొక్క గొప్పతనం ఏంటంటే అదే తక్కువ పదాలతో ఎక్కువ మనం చెప్పదలుచుకున్న దాన్ని చాలా వివరంగా చాలా తక్కువ పదాలతో మీనింగ్ అలా చెప్పొచ్చు. సో మా కోసం ఇంకొక గజల్ పాడతాను. అమ్మ మీద కానీ, లేదంటే మీరు ఇందాకన్నట్టు సామాజిక దాని మీద కానీ, అంశాల మీద కానీ, ఇష్టం ఏదైనా. అమ్మ ఒకవైపు, అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే నేను, సరితూచమంటే నేను, ఒరిగేను అమ్మ వైపు, అమ్మ ఒకవైపు. ఈ బండి చూడరా నాన్న, ఈ గుర్రమింక నీదన్నా, ఈ బండి చూడరా నాన్న, ఈ గుర్రమింక నీదన్నా, తెగమంకు తోచిన నాడు, తెగమంకు తోచిన నాడు, దిగలేదు అమ్మ మూపు, అమ్మ ఒకవైపు. సో పరదేశం మీద కూడా ఒక గజల్ పాడారు మీరు. అవునండి, ఆ పాట మాకోసం. షూర్గా. ఇది లక్ష్మీ రాయవరపు గారు రాశారు. అంటే ఇక్కడ వలస వెళ్ళిపోయిన స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎక్కువ భార్యలు ఇక్కడ ఉండి వారు భర్తలు విదేశాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్, మిస్ అయ్యే ఫీలింగ్స్ అన్నట్ట. ఓకే. పరదేశం నుండి తాను తిరిగి వస్తే బాగుండును, పరదేశం నుండి తాను తిరిగి వస్తే బాగుండును, ఎదురు చూసు కాలమింత తరిగి వస్తే బాగుండును, పరదేశం నుండి తాను తిరిగి వస్తే బాగుండును. ఇలా ఉంటుంది గజల్. బాగుంది. ఓకే. సో అమ్మ ఎక్కువ వేటిని ఉద్దేశించి రాశారు? అమ్మగారు ఎక్కువ సామాజిక అంశాల మీదే రాశారు, ఈ ప్రేమ విరహం వీటి మీద తక్కువ. అయితే నేను ముందుగా ఈ తెలంగాణ గజల్లు పాడినప్పుడు ముందుగా నారాయణ రెడ్డి గారు కోట్ చేసినటువంటి ఆ గజలే పాడాను. అమరవీరులకు అది అదే అంకితం ఇచ్చాం. ఆ గజల్ మీకు వినిపిస్తాను. బలిదానపు తంగేడై పూసిందిలే తెలంగాణ, బలిదానపు తంగేడై పూసిందిలే తెలంగాణ, దశాబ్దాల చరిత తిరగరాసిందిలే తెలంగాణ, బలిదానపు తంగేడై పూసిందిలే తెలంగాణ, అతికి రాత నిజాము కూల్చి స్వేచ్ఛావాయువులే పీల్చి, అతికి రాత నిజాము కూల్చి స్వేచ్ఛావాయువులే పీల్చి, ప్రగతి పదం వైపు అడుగులేసిందిలే తెలంగాణ, బలిదానపు తంగేడై పూసిందిలే తెలంగాణ.
ఇలా ఉంటుంది. ఇంకా నన్ను మళ్ళీ ఇలా తెలంగాణ గజలే పాడుతుంది అనే ఒక ముద్ర కూడా ఉండొద్దు, మళ్ళీ వేరేవి కూడా పాడాలని చెప్పేసి వేరే అంశాల మీద కూడా తీసుకొని ఎక్కువగా ఎలాంటి అంశాల మీద ఇప్పుడు మొత్తం మనం మీరు అన్నట్టు ఇందాక మనం ఎక్కువగా ఆ ప్రేమ విరహం మీదనే ఉన్నాయి అనేది ఒకటి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది మనందరికి గజల్ అంటే. ఇప్పుడు కొంచెం మీ అందరూ చేంజ్ తీసుకొస్తున్నారు కాబట్టి ఎక్కువగా ఏ అంశాల మీద ఫోకస్ చేస్తున్నారు? జనరల్ గా సామాజిక అంశాల మీదే ఎక్కువగా రాయబడుతున్నాయి, వాటిని పాడుతున్నాం. మళ్ళీ ఇలా కూడా రాస్తున్నారు. ఇప్పుడు పెన్నా శివరామకృష్ణ గారు ఉన్నారు, వారివి ఎంతో గొప్ప గొప్ప రచనలు ఉన్నాయి. అందులో ఒకటి నేను తీసుకొని పాడాను. అది కొంచెం ఇలానే విరహం, ఇలానే దేని మీద? విరహం మీద, ఆ సబ్జెక్ట్ మీద పాడతాను. గాలి ఒడిలో ప్రాణదీపిక వెలుగుతూనే ఉన్నది, తిమిర వలయం నింగిదాకా పెరుగుతూనే ఉన్నది, గాలి ఒడిలో ప్రాణదీపిక వెలుగుతూనే ఉన్నది. వచ్చినప్పుడు వెళ్ళునప్పుడు ఒంటరిగానే పయనం, వచ్చునప్పుడు వెళ్ళునప్పుడు ఒంటరిగానే పయనం, నడుమ మనసుక తోడు కోసం, నడుమ మనసుక తోడు కోసం వెతుకుతూనే ఉన్నది. బాగుంది. విరహం అంత కాస్త వెళ్ళిపోయి మళ్ళీ ప్రేమ పొంగుకొచ్చేది. ఓకే, నైస్ అండి. తర్వాత తొలి వాన మీద కూడా ఒకటి ఉన్నట్టుంది కదా? ఇప్పుడు పాడాను, అది వర్షం మీద, అదే చినుకు మీద పాడాను. ఇంకా తర్వాత గజల్ వచ్చేసి ఇప్పుడు క్వశ్చనింగ్ లాగా కూడా ఉంటుంది, అంటే అలా కూడా ఒక గజల్ నేను రికార్డ్ చేయించాను. ఓకే. కరగలేని మేఘానికి ఆకాశం దేనికో, కరగలేని మేఘానికి ఆకాశం దేనికో, కదలలేని హృదయానికి, కదలలేని హృదయానికి సందేశం దేనికో, ఉరకలేని సెలయేటికి అపసోపాలేలను, ఉరకలేని సెలయేటికి అపసోపాలేలను, ఆచరణకు నోచుకోని, ఆచరణకు నోచుకోని ఆవేశం దేనికు. ఇలా క్వశ్చనింగ్ లాగా ఉంటుంది. సో వచ్చే క్వశ్చన్ ని కూడా గెస్ చేయగలగాలి ఆడియన్స్ అన్నట్టుగా అలా ఉంటుంది. అవును. స్వరమెరుగక ప్రేమ పంచిన తలపులన్నీ మధురమే, గుండెలో పలపదిల పరిచిన గురుతులన్నీ మధుర. ఇప్పుడు దీంట్లో మనకు మామూలు సాంగ్స్ సోలో డ్యూయట్స్ లాగా పాడుకుంటుంటాం కదా, దీంట్లో కూడా అలా ఉంటుందా లేదంటే ఇండివిజువల్ గా పాడుకోవడమేనా? ఉంటుంది, అంటే మనం ప్రయోగాత్మకంగా చేయొచ్చు అన్ని ప్రయత్నాలు, కానీ అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని కూడా చేయొచ్చు. నేను ఇప్పటి వరకు అయితే ట్రై చేయలేదు, ఒక్కదాన్నే పాడుతున్నాను. మీ వారి సపోర్ట్ ఎలా ఉంటుంది? మా వారి సపోర్ట్ చాలా ఉంటుంది. అంటే పెళ్ళికి ముందు కూడా వారికి తెలుసు పాడతానని, అంటే మామూలుగా సో వింటారు. పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఇంకా నేను సింగింగ్ వైపు వెళ్ళలేదు, ఇంకా నా పిల్లలే నా లోకం అన్నట్టుగా ఉండిపోయాను. ఇప్పుడు మళ్ళీ నేను గజల్ అనేది తీసుకొని ఇలా పాడాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు వారు మంచి ఆలోచన అని ఎంకరేజ్ చేస్తారు. ప్రతి ప్రోగ్రామ్ కి వస్తారు, నా ప్రతి ప్రోగ్రామ్ కి నన్ను తీసుకెళ్ళడం, అప్రిషియేట్ చేయడం. ఎక్కువగా అందులో నేను పాడే దాంట్లో ఏంటి అనేది అది కూడా మంచి విమర్శకులు చెప్తారు. సో ఫస్ట్ క్రిటిసైజ్. సో పిల్లలు కూడా ఈవెన్ రాగం వారికి నచ్చిందా నచ్చలేదా బాగుందా బాలేదా చెప్పేస్తారు చక్కగా. వెరీ గుడ్. సో దాన్ని బట్టి నేను కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటాను. ఓకే. మామూలు ఇప్పుడు ఈ గజల్స్ బయట షోస్ లాగా చేస్తున్నారా? చేస్తున్నానండి. ముందుగా అయితే తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారికి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే మేము 2015 నుంచి పాడుతున్నాము. 2016 ఫిబ్రవరిలో మా అమ్మగారిది పుస్తకావిష్కరణ జరిగింది. ఆ తర్వాత అదే సంవత్సరం 2016 జూన్లో మామిడి హరికృష్ణ గారే మా అమ్మగారికి కాల్ చేసి ఇన్వైట్ చేశారు. రవీంద్ర భారతిలో మీరు విభావరి పెట్టండి, ఇక్కడ తెలంగాణలో మీరు తొలి మహిళా గజల్ రచయిత్రి కాబట్టి మీరు ఇక్కడ విభావరి పెట్టండి, మీ గజల్లను పాడించండి అని చెప్పి మమ్మల్ని పిలిచారు. సో అది నాకు ఫస్ట్ చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే రవీంద్ర భారతిలో
మిగతా ఇంకా కొంతమంది సింగర్స్ తో నేను పాడాను. అది మంచి ఎక్స్పీరియన్స్. దాని తర్వాత కూడా మేము పాడుతున్నప్పుడు ఇప్పుడు అంటే చాలా వరకు మంచి సెలబ్రేషన్స్ అనేవి రవీంద్ర భారతిలో జరుగుతున్నాయి. దాశరథి గారి జయంతి ఉత్సవాలు కానివ్వండి, కాళోజీ గారి జయంతి ఉత్సవాలు కానివ్వండి, మమ్మల్ని కంపల్సరీ పిలిచి పాడిస్తారు. ఇప్పుడు రీసెంట్ గా బతుకమ్మ సంబరాల్లో కూడా మాతో ఒక విభావరి పెట్టించారు ఈ తెలంగాణ గజల్లు. ఓకే, అంటే ఈ బతుకమ్మ సాంగ్స్ లో కూడా పాడిన గజల్ మా కోసం ఆ పాట. పువ్వులనే దేవతగా పూజించే బతుకమ్మ, జీవితమే వేడుకగా భావించే బతుకమ్మ. పువ్వులనే దేవతగా పూజించే బతుకమ్మ, జీవితమే వేడుకగా భావించే బతుకమ్మ. దొరగడీల దొరసానుల చెరలన్నీ వీడగా, దొరగడీల దొరసానుల చెరలన్నీ వీడగా, తెలంగాణ సంస్కృతిగా దీపించే బతుకమ్మ. పువ్వులనే దేవతగా పూజించే బతుకమ్మ, జీవితమే వేడుకగా భావించే బతుకమ్మ. ఇది కచేరీలో పాడాను. అది కూడా మంచి. మామూలుగా ఇప్పుడు మనకు బోనాలు, ఈ బతుకమ్మ ఇవన్నీ రాష్ట్ర పండుగలు అయ్యాయి కాబట్టి వీటి మీద కూడా మీరు చక్కగా ఎన్నో అల్లుకోవచ్చు అనుకుంటా గజల్స్ అన్ని కూడా. సో పండగలు, హ్యాపీనెస్ వీటన్నిటి మీద ఉంది. బాధ మీద చాలా ఉంది. ఉంది. అయితే ముందుగా బాధ అంటే ఈ గజల్ రాయడానికి కూడా ఒక చిన్న కథ ఉంది. అంటే నేను వేదిక మీద పాడినప్పుడు నారాయణ రెడ్డి గారి ముందు నన్ను అప్రిషియేట్ చేశారు. అది ఏమన్నారంటే, వారు మామూలుగా పాడు అని చెప్పుంటే ఇప్పుడు మేడం, సంగీతం మేడం చెప్పినట్టుగానే అలా కూడా ఉండేదేమో నాకు. కానీ కొద్దిగా ఎక్కువ తీసుకోవడానికి ఏంటంటే కారణం, నీ గుండె లోయల నుండి వచ్చింది గజల్ అని అన్నారు. నువ్వు లోన్ నుంచి ఫీల్ అయి పాడుతున్నావు అని అన్నారు. సో అది నాకు మంచి ప్రశంస, జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రశంస. సో దీని మీద మా అమ్మగారు గజల్ రాశారు. ఇది బాధ మీద అమ్మగారి గజల్ అంటే గజల్ రాయడానికి రాసేవారు, పాడేవారు ఏం ఫీల్ అయి పాడతారు. బాధలో ఇది చెప్తాను, పాడతాను వినండి. బాధలోతుల ముంచి రాయాలి గజల్ అని ఉంటుంది. గుండెలో ఎల నుండి రావాలి గజలు, బాధలోతుల ముంచి రాయాలి గజలు. గుండెలో ఎల నుండి రావాలి గజలు, బాధలోతుల ముంచి రాయాలి గజలు. ఊహలెన్నో రగిలి జ్వాలలే రేగే, చందనపు చినుకుగా రాలాలి గజలు. గుండెలో ఎల నుండి రావాలి గజలు, బాధలోతుల ముంచి రాయాలి గజలు. ఇలా ఉంటుంది. బాగుంది. తెలంగాణ హరితహారం మీద పాడాను, పాడతాను. పాడండి. వానధారను పిలవడానికి తెలంగాణ హరితహారం, వానధారను పిలవడానికి తెలంగాణ హరితహారం. ప్రకృతి ప్రాణం నిలపడానికి, ప్రకృతి ప్రాణం నిలపడానికి తెలంగాణ హరితహారం. వానధారను పిలవడానికి తెలంగాణ హరితహారం. ఇంత బ్యూటిఫుల్ గా పాడుతున్నారు అంటే మరి తెలంగాణ గవర్నమెంట్ నుండి మీరు ఏమైనా ఆశిస్తున్నారా? ఆశిస్తున్నామా అంటే ఆల్రెడీ అడిగాము. సో అంటే గజల్ రాయాలని కూడా ఉంది, పాడాలని, అంటే ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది కాబట్టి పెద్దలు ఉన్నారు నేర్పించేవారు కాబట్టి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వాన్ని మేము అడిగాము, త్వరలోనే ఇస్తామన్నారు. సో వర్క్ షాప్స్ పెడుతున్నారు. సో ఇక్కడ తెలంగాణలో మనకున్నటువంటి రైటర్స్ కానివ్వండి, ఇలా మా సింగర్స్ కానివ్వండి, మంచి శిక్షణ అనేది లభించబోతుంది. అది చాలా ఆనందం, ఎందుకంటే మాకు కావాల్సింది కూడా అదే కాబట్టి. సో వీలైనంత వరకు ప్రోగ్రామ్స్ మాత్రం చేయగలుగుతున్నాం, మాకు అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి అది చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే రవీంద్ర భారతి అంటే చిన్నప్పుడు విని, అంటే అది కళాకారులకు దేవాలయం అని వినడమే తప్ప, అంటే ఆ మెట్లెక్కడానికి కూడా అదృష్టం ఉండాలి అని విన్నాం. సో అలాంటిది మాకు మా కళని మేము ఎక్కడో ఉన్నాము, అసలు వారికి అందుబాటులో కూడా లేవు మేము కనిపించే పరిస్థితుల్లో. కానీ మమ్మల్ని వెతికి, ఇలాగ మీరు వనితా టీవీ గారు వెతికి పట్టుకున్నట్టుగా అలా మమ్మల్ని వెతికి
పట్టుకొని మాకు పిలిచి మరీ అవకాశాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఇవి కొంచెం అరుదైన కళలు కాబట్టి వీటికి వీలైనంత ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తుంది కాబట్టి ఒక కళాకారులుగా ఎవరైనా అదే కోరుకుంటారు. సో ఆ విషయంలో మాత్రం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ Thank you so హిమజ much, స్వాతి రామం గారు. గారు. అండ్ నైస్ టాకింగ్ టు యూ అండి. మంచి పాటలు, మంచి గజల్స్ వినిపించారు. అండ్ ఇంకా మోర్ గజల్స్ మీరు పాడటంతో పాటు రాయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you అండి. Thank you so much, స్వాతి థ్యాంక్ గారు. యూ ఫర్ బీయింగ్ ఇన్ ద స్టూడియో. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరి చూసారు కదా, చక్కటి గజల్స్తో హిమజ రామం గారిని మనం కలుసుకున్నాం, చక్కటి గజల్స్ విన్నాం. మరొక స్పెషల్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు వనితా టీవీ.